ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవాపల్లి. సబ్స్క్రైబర్ని తర్వాత ఫస్ట్ అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చి నామినేషన్ ప్రాసెస్ అయితే ఉందో, సరే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ నామినేషన్ ప్రాసెస్కి ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం 4 వచ్చారు. ప్రియా, శ్రీజ, ఫ్లోరా, నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్ వచ్చారు. ఇందులో ప్రియా, ఫ్లోరా వ్యాలిడ్గా చేశారు, వ్యాలిడ్గా నామినేషన్ పాయింట్ చెప్పారు, వ్యాలిడ్గా ఎవరికైతే నామినేషన్ ఛాన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. అంతా బాగానే ఉంది, సక్రమంగా అయిపోయింది. ప్రియా అడిగిన మాటలకి సౌండ్ ఒక్కొక్కరికి ఎవరికి లేదనమాట. అక్కడ అంత బాగా క్వశ్చన్ చేసింది సంజన గారిని. అసలు ఆ నామినేషన్ ప్రాసెస్ ది బెస్ట్ నామినేషన్ ప్రాసెస్ ఈ బిగ్ బాస్ సీజన్ మొత్తంలో. ఎక్స్ కంటెస్టెంట్ అయినా కరెక్ట్గా మాట్లాడింది, పాయింట్ పిన్ మట్టి మాట్లాడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీజాని బిగ్ బాసే దొబ్బులేసాడు అనమాట. నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చేసి బయటకెళ్ళు, ఆ నామినేషన్ చేసి బయటకెళ్ళు. నామినేట్ అయిపోయిన వాళ్ళని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం నీకు అవసరం లేదు. నువ్వు ఎవరైతే నామినేట్ చేస్తున్నావో వాళ్ళని చేసి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా ఇచ్చాడు అనమాట బిగ్ బాస్ ఇచ్చాక ఆ పిల్ల సైలెంట్ అయింది. లేకపోతే మాధురి గారితో, నెక్స్ట్ వచ్చి తనుజ గారితో, ఎందుకమ్మా నీకు అవసరమైన వాళ్ళతో పెట్టుకోవాలి, అవసరమైన నామినేట్ చేయాలి, అవసరమైన వాళ్ళకి నామినేషన్ ఛాన్స్ ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. ఇంకంతే, అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు. మర్యాద మనీష్ బాబు, నువ్వు హౌస్లో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు, ఇప్పుడు వచ్చి నామినేషన్ ప్రాసెస్లో ఏంటి నువ్వు చేసేది? ముద్దమందారం అని చెప్పేసి బర్నీ గారిని ఎవరు బయటికి పంపించలేదు. బర్నీ గారు తనుజ అండ్ అమ్మాయి ఎవరు దివ్యతో ఇద్దరితో ఉన్నారు, అర్థమైందా? తనుజాతో ఉండడం వల్ల ఆయన బయటకు వెళ్ళలే, రిలేషన్షిప్ వల్ల ఎవరు బయటకు వెళ్ళలేదు. రిలేషన్షిప్ అనేది ఆ లోపల ఉన్నంతసేపు వాళ్ళకు వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయి పెట్టుకునేది. నీకేంటయ్యా మధ్యలో వచ్చింది? నీకేంటి మధ్యలో వచ్చిన చిక్ ఏంటి? నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. అనవసరంగా ఎందుకు చేస్తారో, ఏది మైండ్ లో పెట్టుకొని వస్తారు? మీకు ఆల్రెడీ తెలుసు బయట ఓటింగ్ ఫస్ట్ తనూజ, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి, వీళ్ళ ముగ్గురు టాప్ లో ఉన్నారని తెలిసి అది మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని వచ్చేసి నామినేట్ చేస్తే నువ్వు లాగేది, ఒరిచేది, పెట్టేది ఏమీ లేదనమాట. ఇవి ఎక్స్ కంటెస్టెంట్లు చేసిన నామినేషన్స్. ఆ ప్రియా గురించి, ఫ్లోరా గురించి నేను ఎందుకు మాట్లాడట్లేదంటే జెన్యున్ గా పాయింట్ ఏదైతే ఉందో అదే మాట్లాడి ఎవరికైతే ఛాన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి సక్రమంగా పాయింట్ చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. ఈ శ్రీజ, మర్యాద మనీష్ ఎవరైతే ఉన్నారో అనవసరమైన చెత్తంతా మాట్లాడి పెంట చేసి బయటికి పోయారనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఆ రోజే ఎంత సేఫ్ గేమ్ ఆడాడో మనందరికీ తెలుసు. నీకు తనూజాను నామినేట్ చేయాలనే పాయింట్ ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న పాయింట్ చిన్నది, తనూజాను నామినేట్ చేయడం అంత అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న పాయింట్ పెద్దది కాబట్టి నువ్వు టికెట్ ఇచ్చావు. అతను పాయింట్ నా దగ్గర ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు, నేను మాట్లాడడానికి ఏం లేదు, నా దగ్గర ఉన్నది కూడా చిన్న పాయింట్ అని చెప్పేసి సైలెంట్ గా సంజన గారికి వేసాడు. అందులో నీకు వచ్చి నొప్పి ఏంటి? ఈ రోజు మళ్ళీ అదే టాపిక్ తీసి నువ్వేదో పెద్ద ఏదో త్యాగాలు చేసేసినట్టు మాట్లాడడం అనేది చాలా రెక్లెస్, అది చాలా తప్పు బిహేవియర్ నువ్వు చేసింది. అయితే భరణి గారు ఎవరైతే ఎమోషన్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయారో ఆ భయానికి నువ్వు తనూజాన్ని నెగిటివ్ చేయడానికి చేస్తున్నావు తప్ప అక్కడ పాయింట్ మనస్ఫూర్తిగా లేదని మీకు కూడా తెలుసు. ఇమాన్యుయల్ గారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళ మాటలని చేస్తున్నారా, మీ మైండ్ లో ఉండి చేస్తున్నారా, మీరు కప్పు కొట్టలేరు అన్న భయంతో చేస్తున్నారా అన్నది అది మీకే తెలియాలి, మీ మనస్సాక్షికి తెలియాలి. మీరు ఒక్క వాటర్ టాస్క్ లో నేను గెలిపించాను, నేను పక్కనోళ్ళకి పోసాను అని మీరంటే, నిన్న జరిగిన దొంగల టాస్క్ లో మీకు 400 రూపాయలు 300 రూపాయలు తనూజ సుమన్ శెట్టి గారికి ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు మొత్తం నీ చేతిలోనే పెట్టింది. నీ చేతిలో పెట్టకపోయి ఉంటే ఆల్రెడీ ఆమె డైరెక్ట్ కండక్ట్ ఎవరైతే అయింది కాబట్టి, సెలెక్ట్ అయింది కాబట్టి ఆ అమ్మాయికి అవసరం లేదు. కానీ నీ చేతిలో పెట్టింది మిగతా డబ్బులన్నీ. తర్వాత నువ్వు కంటెండర్ గా సెలెక్ట్ అయ్యావు. ఆ విషయం నువ్వు మర్చిపోయి నువ్వేదో ఎవరికో హెల్ప్ చేస్తున్నావు అని చెప్పేసి, ఏదేదో పొడి చేశాను అమ్మాయి కోసం అని చెప్పేసి నీకు నువ్వు పోర్ట్రే చేసుకొని నీకు నువ్వు మంచివాడిని అనిపించుకోవడానికి తప్ప అక్కడ జెన్యున్ గా ఒక్క మాట కూడా మాట్లాడడం అనేది లేదు. మీరు మాట్లాడేది అసలు కరెక్ట్. నెక్స్ట్ శ్రీజ ఎక్స్ కంటెస్టెంట్ ఎవరైతే మీరు వచ్చారో, మీరు మాట్లాడిన దాంట్లో మినిమం కూడా కరెక్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరిని పెట్టుకొని పైకి వచ్చింది? ఇప్పుడు రీతు కొన్ని గేమ్స్ ఆడింది, రీతు ఎవరినైనా అదే కళ్యాణ్ పెట్టుకొని పైకి వచ్చింది. ఆ అమ్మాయి రిలేషన్, అది బాండింగ్ అంతే. నెక్స్ట్ ఇమాన్యుయల్, సంజన గారు క్లోజ్ గా ఉంటున్నారు. సంజన గారు ఇమాన్యుయల్ అడ్డం పెట్టుకొని పైకి వస్తుందా? లేదు. ఎవరిని పెట్టుకొని ఎవరు పైకి రారు, అది ఎమోషనల్ కనెక్ట్. ఆల్రెడీ తనూజ బల్ల గుద్ది చెప్పింది, ఎమోషన్స్ అనేవి గేమ్
ముందు వరకు గేమ్ లో ఎమోషన్స్ లేవు, నాకు ఎవరైనా ఒక్కటే. నిన్న నామినేషన్, డైరెక్ట్ నామినేషన్ ఆమెకు మాధురిని చేసింది కదా, ఆమెని సేవ్ చేయడానికి ఏ టాస్కో ఇవ్వచ్చుగా, అంట్లు తోవడం, బాత్రూమ్ కడగడం ఇవ్వచ్చు కదా, కానీ డైరెక్ట్ నామినేట్ చేసింది. ఆ అమ్మాయికి గేమ్ లో వాడిది నాకు ఇది కావాలి, నేను ఎమోషనల్ గా బాండ్ పెట్టుకుంటాను, వాడికి ఇది నాకు ఇవ్వాలి, అది నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పుడూ ఏది మాట్లాడలేదు. గేమ్ వరకు వస్తే గేమే, రిలేషన్స్ అని చెప్పేసి కర్రాకండిగా మాట్లాడిన వ్యక్తి ఆ అమ్మాయి. అది పవన్ కళ్యాణ్ ని ప్రతి విషయంలో బ్యాడ్ చేస్తున్నారు. మీకు తెలుసా ఓటింగ్ ఎవరికి ఎక్కువ ఉంది? తనుజాకి పవన్ కళ్యాణ్కి ఎలా ఉంది తెలుసా బయట ఫాలోయింగ్? అక్కడ వాళ్ళు ఏం లవ్ ట్రాక్ నడిపేసి ఫాలోయింగ్ ఏం తెచ్చుకోలేదు, జెన్యున్ గా ఉన్నారు, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ గా హెల్ప్ చేసుకుంటున్నారు. నిన్న కూడా వాడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నాడో తను సారీ చెప్పాడు తనుజాకి, అంతకు మించి దానికి మనసులో ఏమీ లేదు, ఒక సరదాగా ఉంటున్నారు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏదన్నా అది వేరే అవ్వచ్చు, కానీ బిగ్ బాస్ లో ఉన్నంత వరకు వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. ఇమాన్యుల్ మీకు డబ్బులు ఇచ్చింది, అదే తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా. తనుజ మనీ తీసుకెళ్లి ఇవ్వలేదు కదా, మీకే ఇచ్చింది. మీరు కండక్టర్ గా సెలెక్ట్ అవ్వడానికి ఎంతో కొంత కారణం తనుజాది కూడా ఉంది. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి నేను వాటర్ పోసా, నేను పక్కనోడికి వాటర్ పోసా, నేను హెల్ప్ చేశా అని చెప్పేసి మీరు చేసిన హెల్ప్ ఆ అమ్మాయి మర్చిపోయి చెప్పకపోతే అది చెప్పలేదని మీరు గడ్జి పెట్టుకున్నారు. అక్కడ తెలుస్తుంది కదా మీరు ఎంత ప్యూర్ మనిషి అనేది. అంటారు కదా, చేసిన హెల్ప్ తీసుకున్నవాడు గుర్తుపెట్టుకోవాలి కానీ చేసిన వాడు మర్చిపోవాలని చెప్పేసి, అది మీరు అసలు చేయలేదు. ఎప్పుడైనా చేసిన వాడు మర్చిపోవాలి, ఎవడైతే హెల్ప్ తీసుకున్నాడో వాడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చేసింది గుర్తుపెట్టుకొని ఈ వీక్ ని ప్రొలాంగ్ చేసి నామినేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు సేవ్ అవ్వడానికి అదొక సింపతి పరంగా మీరు వాడుకుంటున్నారు ఇమాన్యుల్ గారు ఎవరైతే ఉన్నారో. సో ఇది బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ అయితే ఇంత దారుణంగా జరిగింది. ఎక్స్ కంటెస్టెంట్ లో వచ్చిన ఫ్లోరా గారు, ప్రియా గారు ది బెస్ట్ పాయింట్స్ చెప్పారు, ది బెస్ట్ మాటలు మాట్లాడారు, ది బెస్ట్ గా నామినేట్ చేశారు, ది బెస్ట్ గా నామినేషన్ ఛాన్స్ అనేది ఇచ్చారు. ఎవరైతే శ్రీజ, మర్యాద మనీష్ వచ్చారో ది వరస్ట్ నామినేషన్, ది వరస్ట్ పాయింట్స్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 ఇదనమాట. సో ఇలాంటి మళ్ళీ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.